అక్కడ నేను 36 సంవత్సరాలుగా కాపురం ఉంటున్నాను. 1998 సంవత్సరంలో మాకు వెంకయ్య గారు మాకు స్థలం ఇచ్చారు. దాంట్లో ఇల్లు వేసుకొని 33 సంవత్సరాలుగా ఉంటున్నాను. 2000 నుంచి 2014 వరకు ఇంటి పన్ను కట్టున్నాను. దాన్ని బేస్ కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో మేము లేము. ఇల్లు పడిపోయిన దాని కారణంగా మేము దాంట్లో లేము. పక్కన ఇంట్లో బాడుగింట్లో ఉంటున్నాము. బండి ప్రమీల అనే ఆవిడ ఆ స్థలం కోసము మా మీద స్టేషన్లో 5th టౌన్ స్టేషన్లో కేసు పెట్టి మొన్న గురువారం రోజు సిఐ గారు మమ్మల్ని పిలిపించారు. ఆ స్థలానికి సంబంధించిన కాగితాలు మీ దగ్గర ఆధారం తీసుకురమ్మని చెప్పన్నారు. శుక్రవారం రోజు ఆ కాగితాలు తీసుకొని మేము అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఆ కాగితాలు చూసి ఇవి దేనికి పనికి వస్తాయి, దేనికి పనికి రావు, ఇది టిష్యూ పేపర్తో సమాధం, వాటిని ఏమంటే గుర్తు చూసి పడేసేదానికి పనికి వస్తాయి కానీ అని చెప్పి దుర్భాషలు మాట్లాడి అసభ్యకరంగా ఆడవాళ్ళని చెప్పని కూడా అనుకోకుండా ఈవిడ మా అమ్మగారు ఈవిడిని కూడా పెద్ద ఆవిడని కూడా అనుకోకుండా ఈవిడ ఏమంటే ఏమి ఆపవే, ఏమి నీ సోది, ఏమి నీ మాటలు అని పెద్ద ఆవిడని కూడా అనుకోకుండా ఆమెను ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టుగా వసే తసే లంజలు అన్నట్టుగా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడారు సిఐ గారు. మేమైతే మాత్రం వాళ్ళు ఏం చింతాకన్నమాట మేమేం అనలేదు. ఆ బండి ప్రమీల, సుశీల, సరోజ అనే వాళ్ళు కూడా ఏమంటే లంజులారు ఇప్పుడు రండే ఏం చేస్తారు చేసుకోండి, నా స్థలం కాడికి వచ్చారంటే చంపి ఉప్పు పాత్ర వేస్తానే అని చెప్పి సిఐ గారు చూసుకొని వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోయి మమ్మల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉన్నారు సార్.